ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ గ్రామ నివాసులందరికీ కూడా ఒక ప్రత్యేకమైన ఆహ్వానం పలుకుచున్నాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం. వీణులకు విందులు చేసే యేసయ్యా చూచే ఇశ్రాయేలుమే వినుటకురారండి ఓ సోదరులారా, గిరామే వినుటకురారండి. వీణులకు విందులు చేసే యేసయ్యా చూచే గిరామే వినుటకురారండి ఓ సోదరులారా, గిరామే వినుటకురారండి. రండి వచ్చి చూడండి, యేసయ్యా ఎవరో తెలుసుకొని రండి. రండి వచ్చి చూడండి, యేసయ్యా ఎవరో తెలుసుకొని రండి. నీ పాప భారం తొలగించేది యేసయ్యేనండి, నీ శాంతి సుఖములు కలిగించేది యేసయ్యేనండి, నీ వ్యాధి బాధలు తొలగించేది యేసయ్యేనండి, శాంతి సుఖములు కలిగించేది యేసయ్యేనండి. రండి వినగా రండి, యేసయ్యా ఎవరో తెలుసుకొని రండి. నీ వ్యాధి బాధలు తొలగించేది యేసయ్యేనండి, నీ శాంతి సుఖములు కలిగించేది యేసయ్యేనండి, నీ వ్యాధి బాధలు తొలగించేది యేసయ్యేనండి, శాంతి సుఖములు కలిగించేది యేసయ్యేనండి. రండి వినగా రండి, యేసయ్యా ఎవరో తెలుసుకొని రండి. రండి వచ్చి చూడండి, యేసయ్యా చేసే కార్యములు చూడండి. వీణులకు విందులు చేసే యేసయ్యా చూచే గిరామే వినుటకురారండి. ఈ గ్రామ నివాసులందరికి కూడా ఒక ప్రత్యేకమైన శుభవర్తమానాన్ని మేము మోసుకొని వచ్చాం. ఇప్పుడే రక్షణ దినము, నేడే రక్షణ దినము కనుక నీవు ముసలితనములో ఉన్నా, వయసుతనంలో ఉన్నా, ఏ తనంలో ఉన్నా, ప్రభు అయిన యేసు ప్రభు నీ పాపాల నిమిత్తము ఆయన మరణించి ఉన్నాడు. నా ప్రియమైన వారలారా, ఆయన ఎందుకు మరణించాడంటే పరలోక రాజ్యం ఇయటాని కోసం ఆయన మనకి వచ్చి ఆయన మరణించి ఉన్నాడు. అందుకనే వాక్యం చెబుతుంది, పరలోక రాజ్యం సమీపించుచున్నది, అందరూ మారు మనసు పొందుడి. మారు మనసు, ప్రతి ఒక్కరూ కూడా పరలోక రాజ్యము సమీపించుచున్నది, పరలోక రాజ్యము సమీపించుచున్నది అని ప్రభు వాక్యము, దేవుని వాక్యము మనకి ప్రకటించబడుతుంది. నా ప్రియమైన వారలారా, చూడండి, మరి శరీరానికి తప్ప ఆత్మకు ముసలితనము ఉండదు, వయసుతనం ఉండదు. కానీ నిరంతరము బ్రతికేది మన ఆత్మ. ఆ ఆత్మను దేవుడు దయచేశాడు. అవాదాములకును దయచేసిన ఆ యొక్క జీవమును, జీవాత్మ ఆయన గనుక ఆ జీవమును పోగొట్టుకొని మరి ఆ జీవాన్ని మళ్ళీ సంపాదించుకోవడానికి ప్రభు అయిన క్రీస్తు మన గ్రామంలోనికి వచ్చాడు. ప్రతి మనిషిలోనూ ఆ జీవం ఉంది. ఆ జీవం తెలుసుకోవాలంటే నీవు యేసు ప్రభువుని, ఆ జీవం మళ్ళీ బ్రతకాలంటే నువ్వు యేసు ప్రభుని నిజ రక్షకుడిగా అంగీకరించాలి. నిజ రక్షకుడిగా నువ్వు అంగీకరిస్తే
నీలో జీవాత్మ ఉంటుంది. ప్రియమైన వారలారా, ఆ జీవాత్మ కోసం ప్రభు అయిన క్రీస్తు మనందరి కోసం కల్వరి శిలువలో ఆయన మరణించి ఉన్నాడు. ఆయన మరణించి ఆయన మన కోసము, మన పాపాల నిమిత్తము కల్వరి శిలువలో బలియాగమైపోయి ఉన్నాడు. ఎవరైతే ఈ ప్రభువుని అంగీకరించి, ప్రభువా నేను పాపిని, నా పాపములను కడగండి అన్నప్పుడు నీకున్న పాపములను తుడిచిపెట్టబడతాయి. ఇహమందు జీవమును, రాబోయందు మరి జీవమును నీకు కలుగు చేస్తాడు. నా ప్రియమైన గ్రామస్తులారా, నిర్లక్ష్యము చేయక క్రీస్తును అంగీకరించి క్రీస్తు మహిమలలో నువ్వు ప్రవేశించిన ఎడల ఆయన నిన్ను ఘనపరుస్తాడు. దయచేసి ఈ మాటలను ఇదేందోలే అనుకోవద్దు. ఇది రక్షణ దినము, నేడే రక్షణ దినము గనుక ప్రతి ఒక్కరి కూడా యేసు ప్రభుని నిజ దేవునిగా అంగీకరించి ఆయన్ని స్తుతించిన ఎడల యుగ యుగాలు ఆయనతో మనం ఉంటాం. చూడండి, ఒకప్పుడు పాత రోత జీవితంలో నా జీవితాన్ని అంతా కూడా భంగం చేసుకున్నాను.